సింహాచల పంచగ్రామాల భూముల వ్యవహారానికి అతి త్వరలోనే పరిష్కారం చూపిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. గతంలోనే సమస్య పరిష్కారానికి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్న మంత్రి వైసీపీ ప్రభుత్వం దేవస్థానానికి ఇవ్వాల్సిన భూములను మార్చడంతో మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. ఆక్రమణలో ఉన్న భూమికి సమానమైన విలువైన ప్రభుత్వ భూమిని దేవస్థానానికి ఇచ్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. శాసనసభలో విశాఖ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రత్యామ్నాయమైనటువంటి భూమిని ప్రభుత్వ భూమిని వాళ్ళకిచ్చి సింహాచలం దేవస్థానానికి సింహాచల దేవస్థానంలో ఇవాళ ఆక్రమణలో ఉన్నటువంటి భూమిని తీసుకుని పేదవారైనటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని అమలు చేయమని కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అధ్యక్ష, ఈ రోజు ఈ భూముల విషయంలో వాస్తవం అధ్యక్ష, భూములు విలువ పెరిగింది అధ్యక్ష. ఇవాళ విశాఖపట్నం అనేటువంటిది ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇది ఒక ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అయ్యేటువంటి ప్రాంతం అయిపోయింది అధ్యక్ష. ఇవాళ మనం అనుకున్న ప్రకారం దాదాపుగా 420 ఎకరాల భూమి 5,344 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి అంచనా వేశారు అధ్యక్ష. ఇంత భూమి ఇవాళ ఆక్రమణలకు గురైంది. దీనికి ప్రత్యామ్నాయం అప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రత్యామ్నాయ భూమిని సింహాచల దేవస్థానంకి మార్పు చేయండి, ఇవ్వండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. కానీ తర్వాత అధ్యక్ష ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక ఏదైతే భూమిని మార్పు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారో ఆ భూమిని ఇచ్చే సందర్భంలో తర్వాత మనకు ముందున్నటువంటి మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం మరొక కొత్త జీవో ఇచ్చి దాని విలువ అంచనాలను తయారు చేయడంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష. దీనితో మళ్లీ ఇటీవల మనం తిరిగి వచ్చాక గౌరవ శాసనసభ్యులు విశాఖపట్నం ప్రాంతం వాళ్ళందరూ మీ ఆదేశాలతో సమావేశం పెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు కూడా తీసుకుని ఈ యొక్క సమస్యని వెంటనే పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఆ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడికి పిలిపించాం అధ్యక్ష. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీసీని కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. అందరూ కలిసి మనకు ప్రతిపాదించినటువంటి భూమి ఏదైతే చూపించారో మళ్లీ మధ్యలో పోయిన సందర్భంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వచ్చిన మార్పుల్లో ఆ భూమిలో కొంత భూమి ఇతర కార్యక్రమాలకి ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి మేము అది ఇస్తున్నాము. కాబట్టి మేము దాన్ని అదే భూమి మీకు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది అని చెప్పాక మళ్ళీ వేరే ఒక భూమిని ప్రతిపాదించారు అధ్యక్ష. కానీ దాని విలువలు అంత సరి సమానంగా లేని దానివల్ల తిరిగి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారిని విశాఖపట్నం పంపించాం అధ్యక్ష. వారు జిల్లా కలెక్టర్ గారు వీసీ ఒడావా వారు అందరూ కలిసి వేరే స్థలాలన్నీ కూడా చూడటం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఇప్పుడు ప్రతిపాదించినటువంటి భూముల విలువ దాదాపు 5,377 కోట్ల 44 లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఇవాళ చూపడం జరిగింది. అంటే గతం కన్నా 33.4 కోట్లు ఎక్కువ ఆదాయం సింహాచలం దేవస్థానానికి వస్తుంది అధ్యక్ష. ఈ భూములన్నీ కూడా సరిచూసుకోవడం జరిగింది. మళ్లీ దీంట్లో ఎటువంటి మార్పు లేకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే ఇప్పుడు చూపించి విలువలు చూపించారో ఆ భూమిని తప్పకుండా మరి సింహాచల దేవస్థానానికి బదలాయించడానికి మీరు తయారుగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన నిర్ణయం మేరకు ఆదేశాలు ఇస్తాం. దీనికి కోర్టులో పిల్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం అధ్యక్ష. మనం తీసుకునే నిర్ణయాన్ని హైకోర్టు వారికి కూడా సమాచారం ఇచ్చి వారి అనుమతి కూడా తీసుకుని ఇది సింహాచల దేవస్థానానికి మార్పు చేయించి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణం చేసుకుని ఎవరైతే లబ్ధిదారులు పేదవాళ్లు ఉన్నారో అతి త్వరలోనే ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.